డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫిట్టర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మాడ్యూల్ 3 నందు పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్స్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇది సెమిస్టర్ 3 మాడ్యూల్ 3 అంటే 3వ చాప్టర్. చాప్టర్ పేరు పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్. ఇందులో మొత్తం 41 ప్రశ్నలు ఉన్నాయి. ఇదంతా కూడా మనము ఒకే వీడియోలోనే చెప్పుకుందాం. గతంలో మనము సెకండ్ ఇయర్కి సంబంధించి ఇప్పటి వరకు 5 వీడియోలు చేశాము. అసెంబ్లీ అనే చాప్టర్కు 4 వీడియోలు చేశాము, ఎందుకంటే అందులో 165 ప్రశ్నలు ఉన్నాయి. ఆ తర్వాత గేజెస్ చాప్టర్ 2కు సంబంధించి ఒక వీడియో చేశాం, అందులో 41 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ చాప్టర్, సెమిస్టర్ 3లో ఇది చివరి చాప్టర్. తర్వాత సెమిస్టర్ 4లో మళ్ళీ చాప్టర్స్ ఉంటాయి. సో ఈ చాప్టర్తో మనకు సెమిస్టర్ 3 కూడా అయిపోతుంది. స్టూడెంట్స్, మీరందరూ దీన్ని చక్కగా ఫాలో అవ్వండి. తద్వారా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు స్కోర్ చేయడంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఇది ఎంతో సహాయపడుతుంది, ఈ ప్రిపరేషన్ అనేది. కాబట్టి మీరు ఎన్నిసార్లైనా ఈ వీడియోలు చూసే అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి అశ్రద్ధ చేయకుండా అందరూ చక్కగా చదువుకోమని చెప్పి మరొకసారి తెలుపుతూ, మనం ఇప్పుడు పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ ప్రొవైడెడ్ ఆన్ ఎల్బోస్ అండ్ బెండ్స్ ఇన్ పైప్ వర్క్స్? ఏం చెప్తున్నారు? ఎల్బో మరియు బెండులలో ఎంత యాంగిల్ ఉంటుంది? యాంగిల్ అంటే ఎంత, ఏమిటి ఇక్కడ? కోణము. మనము ఈ ప్రశ్న ముందు వచ్చిన చాప్టర్స్లో కూడా ఉంది. అక్కడ మనం బొమ్మలు కూడా వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరొకసారి కావాలంటే ఇక్కడ చెప్తాను, చూడండి. ఎల్బో అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. మోచేయి వంపు. ఎల్బో అంటే మోచేయి వంపు. మోచేయి ఎలా ఉంటుంది? మీరు ఎలాగైనా పెట్టుకోండి, అది 90 డిగ్రీస్ వంపు ఉంటుంది మోచేయి క్రింది పక్క. అదేవిధంగా బెండ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 45 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఎల్బో అంటేనే 90 డిగ్రీస్, బెండ్ అనేది 45 డిగ్రీస్లో ఉంటుంది. అది ఎల్బో అనేది వంపు తిరిగి ఉంటుంది, 45 డిగ్రీస్ కలిగి ఉంటుంది బెండ్ అనేది. ఎల్బో అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏది అంటే ఆప్షన్ ఏ, 90 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్. ఎందుకని? ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ ప్రొవైడెడ్ ఆన్ ఎల్బోస్ అండ్ బెండ్స్ ఇన్ పైప్ వర్క్స్? పైపు మరియు బెండ్ నందు వైవిధ్యాల కోణం ఏమిటి? తెలుగులో మీకు సరిగ్గా లేదని ముందే చెప్పాను. ఆ తెలుగు అనేది కేవలం గుర్తుపెట్టుకునేదానికి మాత్రమే చూడండి. ఆ తెలుగు మేము ఎక్స్ప్లెయిన్ చేసిందే మీరు క్వశ్చన్ను చక్కగా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడ ఎల్బో మరియు బెండ్కి సంబంధించి యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అది మనము ఎల్బో అయితే 90 డిగ్రీస్, బెండ్ అయితే 45 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ద వాటర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ ఫ్రమ్ ద వాల్వ్ అరౌండ్ ద స్టఫింగ్ బాక్స్? అంటే వడపోత పెట్టె చుట్టూ వాల్వ్ నుండి నీటి ప్రవాహం ఎలా నిలిపివేయబడుతుంది
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? వడపోత పెట్టె అంటే ఏమిటి? ఇక్కడ స్టఫింగ్ బాక్స్ అనమాట. స్టఫింగ్ బాక్స్ అంటే ఏంటి? ఇక్కడ సమ్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. హౌ ద వాటర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ ఫ్రమ్ ద వాల్వ్. ఇక్కడ వాల్వ్ ఉంది, గేట్ వాల్వ్ అనుకుందాం. గేట్ వాల్వ్ అనేది ఉంది, ఒక ట్యాప్ లాంటిది. ఆ వాల్వ్లో దాని చుట్టుపక్కల ఉండే దాని నుంచి వాటర్ లీక్ కాకుండా మనము ఎలా అంటే వాటరు ఫ్లో అవుతూ ఉంది, అంటే ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహాన్ని మనము ఏ విధంగా ఆపగలము? హౌ ద వాటర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ ఫ్రమ్ ద వాల్వ్ అరౌండ్ ద స్టఫింగ్ బాక్స్. దాని చుట్టూ ఉండే వాల్వ్ నుంచి మనము నీటి ప్రవాహాన్ని మనము ఎలా నిలిపివేస్తాము? ఏ, రీప్లేస్ ద స్పిండిల్ని మార్చడం ద్వారానా? బి, టైటనింగ్ ద బానెట్ను సరి చేయడం ద్వారానా? టైటనింగ్ ద హ్యాండ్ వీల్ అంటే మనము చేతితో దాన్ని గట్టిగా తిప్పడం ద్వారానా? టైటనింగ్ ద హ్యాండ్ వీల్ను మనము గట్టిగా తిప్పడం ద్వారానా? డి, ప్యాకింగ్ విత్ యాస్బెస్టాస్ హెంప్. అంటే యాస్బెస్టాస్ హెంప్ అంటే జనపనారతో తయారు చేయబడినటువంటి అది ఒక మెటీరియల్ అనమాట. యాస్బెస్టాస్ సిమెంట్ రేకులు అంటాం. వాస్తవంగా సిమెంట్ రేకులు కాదవి, యాస్బెస్టాస్ షీట్స్ అని అంటామన్నమాట. యాస్బెస్టాస్ షీట్స్ అంటే జనపనారతో తయారు చేసి ఉంటారు. అటువంటి పదార్థముతో దాన్ని ప్యాకింగ్ చేయడం ద్వారానా? దీనికి సరైన సమాధానము ఏమిటి అంటే ఆప్షన్ డి. మనము స్పిండిల్ మార్చడం ద్వారా, లేకపోతే బానెట్ను టైట్ చేయడం ద్వారా, లేకపోతే హ్యాండ్ వీల్ టైట్ చేయడం ద్వారా కాదు. దానికి నీటి ప్రవాహాన్ని మనం అడ్డుకోవాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే ప్యాకింగ్ విత్ యాస్బెస్టాస్ హెంప్ అంటే పదార్థంతో, యాస్బెస్టాస్ హెంప్ అనే పదార్థంతో మనము ప్యాక్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంట్లో బాత్రూమ్స్లో కానీ, లేకపోతే ఎక్కడైనా టైల్స్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉంటుంది అంటే ఏం చేస్తాం? మనము వైట్ సిమెంట్ లాంటిది పెడతాం. వైట్ సిమెంట్ అంటాము, లేకపోతే ఇంకొక మెటీరియల్ కూడా యూజ్ చేస్తాం అనమాట. దాని యొక్క ప్రదేశాన్ని బట్టి దానికన్నా బెటర్ క్వాలిటీ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ లీకేజ్ దగ్గర మనం కూడా చేస్తూ ఉంటాం. సిమెంట్ తీసుకెళ్ళి కలిపి వాటర్ లీక్ కాకుండా సిమెంట్ పెట్టడము, ఉత్త సిమెంటే పెట్టడము, కొంత లైట్గా దాంట్లో ఇసుక కలపడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ రకమైన మెటీరియల్ వాడాలి మనం ఇక్కడ అంటే యాస్బెస్టాస్ హెంప్ అనమాట. హౌ ద వాటర్ ఫ్లో ఈజ్ స్టాప్డ్ ఫ్రమ్ ద వాల్వ్ అరౌండ్ ద స్టఫింగ్ బాక్స్. వాల్వ్ దగ్గర ఉండేటువంటి స్టఫింగ్ బాక్స్ చుట్టుపక్కల ఉండేటువంటి వాల్వ్లో స్టఫింగ్ బాక్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి లీకేజెస్ను మనము నీటి ప్రవాహాన్ని అడ్డుకునేదానికి మనం ఏం చేస్తామంటే యాస్బెస్టాస్ హెంప్తో దాన్ని ప్యాక్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పైప్ లైన్స్? ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ అంటే ఏమిటి? మనము ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ మీకు ఒక బొమ్మ చూపిస్తాను. ఇక్కడ ఇది 2 ఇంచ్ పైప్. దీన్ని మనము 1 ఇంచ్ పైపు కనెక్ట్ చేయాలి. ఏం చేస్తాం ఇక్కడ మనము? దీన్ని రెడ్యూసర్ అంటాం మనం. రెడ్యూసర్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఒక పార్ట్ దీనికి కలుపుతాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది 2 ఇంచ్ పైప్, ఇది 1 ఇంచ్ పైప్. దీన్ని కలపాలి మనం. అంటే 2 ఇంచ్ పైప్లోంచి 1 ఇంచ్ పైప్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం? ఒక రెడ్యూసర్ను యూజ్ చేస్తాం మనం. దాన్ని ఎసెంట్రిక్ రెడ్యూసర్ అని పిలుస్తామన్నమాట. అయితే అది ఏ పొజిషన్లో ఉంచాలి అని చెప్పి అడుగుతున్నారు. ఏ, వర్టికల్ పొజిషన్. బి, యాంగులర్ పొజిషన్. అంటే వర్టికల్ పొజిషన్ అంటే నిలువుగా ఉంటే వర్టికల్ అంటాం. బి, యాంగులర్ పొజిషన్ అంటే కొద్దిగా కోణం ఉంటే దాన్ని యాంగులర్ పొజిషన్ అంటాం. సి, రేడియస్ పొజిషన్ అంటే వ్యాసార్థ స్థానం అన్నమాట అది. డి, హారిజాంటల్ పొజిషన్ అంటే సమాంతరంగా ఉంటే దాన్ని హారిజాంటల్ పొజిషన్ అని అంటాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం
రెడ్యూసర్ అంటే ఏమిటి? ఒక 1.5 ఇంచ్ పైప్ నుంచి 1 ఇంచ్ పైప్ కనెక్ట్ చేయడం, లేదా 2 ఇంచ్ పైప్ నుంచి 1 ఇంచ్ పైపు కనెక్ట్ చేయడం. అక్కడ మనకు ఏం ఉపయోగిస్తామంటే రెడ్యూసర్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ జాయింట్ నేస్తాం. అది ఎలా ఉంటుందంటే ఒక పక్కేమో 2 ఇంచులకు సరిపడే వ్యాసం ఉంటుంది డయామీటర్, ఒక పక్కేమో 1 ఇంచుకి సరిపడేటట్లు ఉంటుంది. దాన్నే మనము రెడ్యూసర్ అని అంటాం. అది ఎలా ఉంటుంది అంటే హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది, అంటే సమాంతరంగా ఉంటుంది. అది ఇందాకే చూసుకున్నాం కదా మనం, ఇలా ఉంటుంది అనమాట, సమాంతరంగా ఉంటుంది, సమాంతర పొజిషన్లో ఉంటుంది అనమాట. సో ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ ఈ పైప్ లైన్స్లో ఎక్కడ స్పష్టంగా ఇస్తున్నాడు అతను. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎసెంట్రిక్ రెడ్యూసర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పైప్ లైన్స్ అంటే అది ఏ విధంగా ఉంటుందంటే హారిజాంటల్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెమిడియల్ మెజర్ టు స్టాప్ ద డ్రిప్పింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ట్యాప్ ఈవెన్ ఆఫ్టర్ ఫర్మ్లీ క్లోజ్డ్? గట్టిగా మూసివేయబడిన తర్వాత కూడా ఇంటిలో ఉండే ట్యాప్ నుంచి వాటరు బయటికి రాకుండా నివారించడానికి మనము తీసుకునే రక్షణ చర్యలు ఏమిటి? అది దాని యొక్క మీనింగ్. ఇంట్లో కొన్నిసార్లు మనము ట్యాప్ను మనం ఎంత జాగ్రత్తగా ఎంత గట్టిగా బిగించి పెట్టినా కొన్ని సందర్భాల్లో వాటర్ అనేది చిమ్మడం లేకపోతే లీక్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. సో అటువంటి సందర్భాల్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి చాప్టరు పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్. కాబట్టి ఇదంతా కూడా, ఈ చాప్టర్ అంతా కూడా ఇటువంటి ప్రశ్నలనే మనము నేర్చుకుంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు అంటే, మనం ఇంట్లో ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ను గట్టిగా బిగించినాం, అయినా కూడా అక్కడ డ్రిప్పింగ్ ఆఫ్ వాటర్. డ్రిప్పింగ్ అంటే ఏంటి? సన్న సన్న చుక్కలుగా నీరు కారుతూ ఉంటుంది. డ్రిప్ అంటాం కదా మనము, పొలాలలో లేదా తోటలలో డ్రిప్ వాడుతూ ఉంటాం. దేనికని? చుక్కలుగా నీరు పడుతూ ఉండే దానికోసం మనం అక్కడ డ్రిప్ సిస్టమ్ను, వాటర్ డ్రిప్ సిస్టమ్ను యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ నీరు పోకుండా తక్కువ నీరు అందుబాటు ఉన్న చోట డ్రిప్ సిస్టంలో మనము వ్యవసాయం చేయడము, తోటలు పెట్టడం అనేది గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది? ట్యాప్ గట్టిగా బిగించినా కూడా అక్కడ చుక్కలుగా నీరు కారుతూ ఉంది. అటువంటప్పుడు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? రెమిడియల్ మెజర్ అని అడుగుతున్నారు. ఏ, రీప్లేస్ ద ట్యాప్ మారుస్తారా? బి, రీప్లేస్ వాషర్, దాని లోపల ఉండే వాషర్ను మారుస్తారా? రెన్యూ ద ట్యాప్ స్పిండిల్, ఆ స్పిండిల్ను మొత్తము మార్చేస్తారా? కొత్తది వేస్తారా? రెన్యూ చేయడం అంటే కొత్తది వేయడం. డి, టైటన్ స్టఫింగ్ బాక్స్, ఆ స్టఫింగ్ బాక్స్ను ఇంకా గట్టిగా బిగిస్తారా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు? చుక్కలుగా నీరు కారుతూ ఉంది, ధారాళంగా కాదు, చుక్కలుగా కారుతూ ఉందన్నమాట. అటువంటి సందర్భంలో మనం సహజంగా చేసే పని ఏదిరా అంటే వాషర్ను మారుస్తాము. రీప్లేస్ వాషర్, దాని లోపల స్పిండిల్ దగ్గర వాషర్ ఉంటుందన్నమాట, ఆ వాషర్ను మనము మారుస్తాము. వాషర్ను మార్చడం ద్వారా ఆ వాషర్ ఏమవుతుందంటే కొంత మెత్తబడి ఉంటుంది, ఎందుకంటే అది ప్లాస్టిక్ లేదా రబ్బర్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. కొద్ది రోజులు ఉపయోగించిన తర్వాత అది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఆ లూజ్ అయినప్పుడు ఆ సన్నటి గ్యాప్లోంచి చుక్క నీరు కారుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనము ఏం చేస్తామంటే మొదటగా మనం చేసే పని ఏదిరా అంటే దాంట్లో ఉన్నటువంటి వాషర్ను మనం మారుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ పైప్స్ ఆర్ క్లాసిఫైడ్? పైపులు ఎలా వర్గీకరించబడ్డాయి అంటే, వర్గీకరణ చేయడం అంటే ఏమిటి? అవి ఏ విధంగా అంటే దాని యొక్క ఉపయోగాలను బట్టి మనం దాన్ని క్లాసిఫై చేస్తామా, లేకపోతే దాని యొక్క కలర్, రంగును బట్టి మనము క్లాసిఫై చేస్తామా? అంటే విభజన చేయడం, వర్గీకరించడం. పైపులను మనము ఎలా వర్గీకరిస్తాం, ఎలా విభజన చేస్తాం? దాని యొక్క ఉపయోగాన్ని బట్టా, లేకపోతే దాని యొక్క కలర్ను, రంగును బట్టా, లేకపోతే దాని యొక్క షేపును బట్టా, ఆకారాన్ని బట్టి. అయితే ఇంకొకటి కూడా ఇచ్చారు, ఏంటి? మెటీరియల్ అంటే ఆ పైపును తయారు చేసేదానికి ఉపయోగించే ముడి పదార్థాలను బట్టా అనేది దాని యొక్క ఉద్దేశం.
అయితే మనము హౌ పైప్స్ ఆర్ క్లాసిఫైడ్, పైపులను ఏ విధంగా వర్గీకరిస్తారు అంటే దాన్ని తయారు చేసేదానికి ఉపయోగించే మెటీరియల్ను బట్టి వాటిని వర్గీకరణ చేస్తారు. మెటీరియల్ అంటే కొన్ని ప్లాస్టిక్తో చేస్తారు. మనము పైపులు అంటే ఉత్త ప్లాస్టిక్ ఒక్కటే కాదు, మనము పీవీసీ పైప్స్ చూస్తూ ఉంటాం, అదేవిధంగా జిఐ పైప్స్ కూడా చూస్తూ ఉంటాం. సో అది ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అనే దాన్ని బట్టే దాన్ని మనము విభజించడం అనేది, వర్గీకరించడం అనేది జరుగుతుంది. హౌ పైప్స్ ఆర్ క్లాసిఫైడ్, పైపులు ఎలా వర్గీకరిస్తారు అంటే దీనికి సరైన సమాధానము మెటీరియల్. మెటీరియల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పైప్ ఫిట్టింగ్? ఇక్కడ ఒక పైప్ ఫిట్టింగ్ మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తం బొమ్మలో మనకు ఇక్కడ ఒక పైపు ఫిట్టింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ పైపు ఫిట్టింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి జవాబులు ఇచ్చారు అంటే ఇక్కడ ఈ యొక్క 45 degrees ఎల్బో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇది 45 డిగ్రీలు ఉంది. బి టీ జాయింట్ పైపు, ఇది టీ జాయింటా? సి షార్ట్ రేడియస్ ఎల్బో, ఇది తక్కువ వ్యాసార్థం కలిగిన ఎల్బోనా? డి లాంగ్ రేడియస్ ఎల్బోనా? సో ఇంతకుముందే మనము మొదటి ప్రశ్నలోనే యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ ఫర్ ఎల్బో అండ్ బెండ్స్ అనేది మనం చెప్పుకున్నాం. దాంట్లో ఈ విధంగా 90 degrees, అదేవిధంగా ఇది 45 degrees అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు చూపిస్తూ ఉండేది ఎలా ఉంది, ఇది యాంగిల్ చూడండి. ఇక్కడ మనం చూపించింది పై పక్కకు చూపించాం, ఇక్కడ ఇది కింది పక్కకు ఉంది. అదే మీరు రివర్స్లో చూసారంటే అది ఆటోమేటిక్గా అది 45 degrees కనిపిస్తుంది మీకు. సో దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 45 degrees ఎల్బో. ఇది 45 డిగ్రీల కోణము కలిగిన వంపు, 45 డిగ్రీల కోణం కలిగిన వంపు అన్నమాట. కింద టీ జాయింట్ అన్నారు. టీ జాయింట్ అంటే ఏంటి మనకు తెలుసు, ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా ఒక పైపు డ్రాప్ చేస్తే దాన్ని టీ జాయింట్ అని అంటాం. ఇంకొకటి వచ్చేసి షార్ట్ రేడియస్ ఎల్బో అన్నారు. షార్ట్ రేడియస్ అంటే తక్కువగా ఉంటే, షార్ట్ రేడియస్ అని దేన్ని అంటాం, అట్లా ఉంటుందన్నమాట. తక్కువ వ్యాసార్థం ఉండేదాన్ని షార్ట్ రేడియస్ అంటాం. అదేవిధంగా లాంగ్ రేడియస్ అంటే ఎక్కువ ఉంటుంది, ఇలా వస్తుందన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న బొమ్మ అది కాదు, ఇక్కడ ఇది జస్ట్ 45 degreesలోనే ఉందన్నమాట. దీనికి ఈ బొమ్మలో చూపించిన దాని యొక్క పేరు ఏమిటి అంటే 45 degrees ఎల్బో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పైప్ ఫిట్టింగ్? ఇక్కడ ఏమడుగుతున్నారు, ఈ బొమ్మలో చూపించిన దాని యొక్క పైపు ఫిట్టింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు స్పష్టంగా గమనించండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, టీ జాయింట్ అనేది అది ఇలా ఉంటుంది అని. మీరు ఇది చూసి సార్ ఇది టీ జాయింట్ లాగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడే కొంచెం తేడా ఉందన్నమాట. ఇక్కడ పైపు మందం చూడండి, ఈ పైపు యొక్క మందం చూడండి, ఈ పైపు యొక్క మందం చూడండి. మందంలో తేడా కనిపిస్తుందా లేదా అనేది గమనించండి. అది టీ ఆకారంలో ఉంది కాబట్టి వెంటనే మనము టీ జాయింట్ అని చెబితే మనము పొరపాటు పడినట్టే. ఇక్కడ ఇది ఏంట్రా ఇక్కడ ఉన్న పైపు అంటే ఆన్సర్స్ ఏమేమి ఇచ్చారో మొదటగా చూద్దాం. టీ జాయింట్, ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ టీ జాయింట్ అన్నారు. మీరు అది టీ ఆకారంలో ఉంది కాబట్టి అది టీ జాయింట్ అని పెట్టారంటే తప్పు అవుతుంది. బి ఎసెంట్రిక్ రెడ్యూసర్, సి రెడ్యూసర్ టీ జాయింట్, డి కాన్సెంట్రిక్ రెడ్యూసర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, టీ జాయింట్ ఒకటి, ఎసెంట్రిక్ రెడ్యూసర్ అంటే రెడ్యూసర్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, మనము పైప్ సైజును తగ్గించి ఫిట్ చేసుకుంటే దాన్ని రెడ్యూసర్ అంటాం. సి రెడ్యూసర్ టీ జాయింట్ అంటే రెడ్యూసర్తో టీ జాయింట్ పొంది ఉంది. డి కాన్సెంట్రిక్ రెడ్యూసర్, ఇక్కడ ఎసెంట్రిక్ కాన్సెంట్రిక్ అనేటివి రెండు ఉంటాయన్నమాట. అంటే ఎసెంట్రిక్ అంటే తగ్గించడం, కాన్సెంట్రిక్ అంటే పెంచడం అన్నమాట. సో ఇక్కడ మనకు తెలుసు ఇది టీ జాయింట్. దాంతోపాటుగా ఇక్కడ ఏముందిరా అంటే రెడ్యూసర్ కూడా ఉంది. ఇక్కడ ఇది టీ జాయింటే కానీ
రెడ్యూసర్ కూడా ఉంది. ఇక్కడ ఏలో ఏమి ఇచ్చారు, ఓన్లీ టీ జాయింట్ ఇచ్చారు, అది పెడితే తప్పు అవుతుంది. మనము చెప్పవలసింది ఏమిట్రా అంటే ఆప్షన్ దీనికి రెడ్యూసర్ టీ జాయింట్. ఇందులో రెడ్యూసర్ ఉంది కానీ ఇది టీ జాయింటే. సో దానికి మనము సరైన సమాధానం ఏమిటి అంటే రెడ్యూసర్ టీ జాయింట్. రెడ్యూసర్ టీ జాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పైప్ ఫిట్టింగ్? ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి పైప్ ఫిట్టింగ్ పేరేమిటి అని అడుగుతున్నారు. మనము ఇక్కడ దీన్ని స్పష్టంగా గమనిస్తే మనకి ఇక్కడ రెడ్యూసర్ కనిపిస్తూ ఉంది. రెడ్యూసర్ కనిపిస్తూ ఉంది. సో కప్లింగ్ అంటే సహజంగా ఇక్కడ మనం ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ ఏమేమి ఇచ్చారు. ఏ కప్లింగ్. కప్లింగ్ అంటే ఏంటంటే రెండు పైపులను జాయింట్ చేసేదాన్ని కప్లింగ్ అంటాం. కానీ ఇక్కడ ఇది కప్లింగే, కానీ ఇక్కడ ఏముంది దాంతోపాటుగా రెడ్యూసర్ ఉంది. అంటే ఇటుపక్క ఎంత పైపు ఉందో అటుపక్క అంత పైపు లేదనమాట. ఇక్కడ మనము ఇక్కడ వంపును గమనించండి. ఇక్కడ రెడ్యూసర్ ఉంది. సో పైపు ఇక్కడ ఉన్నటువంటి డయామీటరు ఇక్కడ ఉన్న డయామీటరు తేడా ఉంది. సో ఇది రెడ్యూసర్. కప్లింగే బట్ రెడ్యూసర్ అనమాట ఇది. బి లాంగ్ నిప్పుల్. ఇది లాంగ్ నిప్పుల్ అంటే మొన అనమాట, అది కాదు. ఇది లాంగ్ నిప్పుల్ కూడా కాదు. సి ఎసెంట్రిక్ రెడ్యూసర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెడ్యూసర్, దీన్నే మనం ఏమంటామంటే ఎసెంట్రిక్ రెడ్యూసర్ అంటాం. డి కాన్సెంట్రిక్ రెడ్యూసర్. ఇది కాన్సెంట్రిక్ రెడ్యూసర్ కాదు, ఎసెంట్రిక్ రెడ్యూసర్. ఎసెంట్రిక్ రెడ్యూసర్. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి పైప్ ఫిట్టింగ్ ఏదిరా అంటే ఎసెంట్రిక్ రెడ్యూసర్. ఎసెంట్రిక్ రెడ్యూసర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టాండర్డ్ పైప్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ఏ పైప్లైన్ హ్యావ్ ఇంటర్నల్ థ్రెడ్? ఏం చెప్తున్నారు? ఏ పైప్ ఫిట్టింగ్ ఉపయోగించి మనము ఇంటర్నల్ థ్రెడ్ కలిగింది. జనరల్గా ఇంటర్నల్ థ్రెడ్ అంటే లోపల భాగంలో ఉండేదాన్ని మనము ఇంటర్నల్ థ్రెడ్ అంటాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉంటుంది ఇలా లోపల థ్రెడ్డింగ్ ఉంటుందన్నమాట. మనం దాని లోపల పెట్టి ఏదైనా ఫిట్ చేస్తూ ఉంటాం, బిగిస్తామన్నమాట. అంటే ఏదైనా పైపు క్యాప్ ఇట్లాంటివి బిగించాలి అంటే క్యాప్ అంటే ఓపెన్ బయట పక్క ఉంటుంది, కానీ ఇది లోపల వైపు ఉంటుందన్నమాట. మనము డమ్మీ వేస్తూ ఉంటాం. పైపు ఎప్పుడన్నా మనము ఇంకా ట్యాప్ బిగించలేదంటే ఒక డమ్మీ వేస్తాం, ఎందుకంటే వాటర్ లీక్ కాకుండా ఒక డమ్మీ వేస్తాం. ఆ డమ్మీ లోపల పక్కకి థ్రెడ్ ఉంటుంది. ఏది ఈ పైపుకి లోపల పక్క ఉంటుంది, డమ్మీకి బయట పక్క ఉంటుంది, దాన్ని మనం ఫిట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారా అంటే ఏమడుగుతున్నారా అంటే విచ్ స్టాండర్డ్ పైప్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ద పైప్ లైన్ హ్యావ్ ఇంటర్నల్ థ్రెడ్? ఎస్, నేను ఇందాక చెప్పాను కదా ఏమని, పైప్ లైన్ మూసివేసే ప్రామాణిక పైప్ అమరికను అంతర్గత థ్రెడ్ కలిగిన పైపును మూసేసే పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఏ ప్లగ్, బి క్యాప్స్, సి రెడ్యూసర్, డి కప్లింగ్. అంటే ఏం చెప్తున్నారు, ఒక పైపును మనము ఇంటర్నల్ థ్రెడ్ కలిగిన పైపును క్లోజ్ చేయాలనుకుంటున్నాం. అది టెంపరీ అనుకోండి, పర్మనెంట్ అనుకోండి, అంటే తాత్కాలికంగా అవ్వచ్చు లేదా దీర్ఘకాలంగా కూడా అవ్వచ్చు. అయితే అటువంటి చోట ఏ రకమైన మనము పైప్ ఫిట్టింగ్ను ఉపయోగిస్తాము. మనకు అక్కడ ఒక చోట అవసరం లేదు ట్యాప్, ఆ ట్యాప్ను మనం మూసేయాలి అంటే దానికి ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఏ ప్లగ్ పెడతారా, బి క్యాప్ పెడతారా, సి రెడ్యూసర్ పెడతారా, డి కప్లింగ్ పెడతారా? ఇందాకే చెప్పుకున్నాం మనము డమ్మీ అనే ఒక పదాన్ని ఉపయోగించాం. ఇక్కడ ఇంటర్నల్ థ్రెడ్ ఉంటుంది, ఇందాక అతను చెప్పింది కూడా అదే, ఇంటర్నల్ థ్రెడ్ కలిగిన దానికి అని. సో ఇటువంటి దానికి మనము క్యాప్ పెట్టాం. క్యాప్ అంటే ఏంటి, బయట పక్క పెట్టేదాన్ని క్యాప్ అంటాం. క్యాప్ పెడితే అది సరిగా ఉండదు, ఎవరైనా లాగేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇటువంటి దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ప్లగ్ను యూజ్ చేస్తాం. ఈ లోపల ఉంటుంది టైట్గా, దానికి కూడా థ్రెడ్ వచ్చి ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ వాడుక భాషలో మనం ఏం చెప్తుంటారంటే డమ్మీ అని పిలుస్తుంటారు. అంటే డమ్మీ అంటే ఏంటి, ఏదో ఒకటి టెంపరీగా పెట్టేదాన్ని ఒక డమ్మీ, ఒక పైపులు తీసుకొచ్చి బిగించేంత వరకు ఆ పైపులోంచి వాటర్ బయటికి రాకుండా ఒక డమ్మీని వేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే ప్లగ్ అని అంటాము. ప్లగ్ అని అంటాము. విచ్ స్టాండర్డ్ పైప్ ఫిట్టింగ్, ఏ రకమైన స్టాండర్డ్ పైప్ ఫిట్టింగ్ ఏ రకమైన
స్టాండర్డ్ అంటే ప్రామాణికమైన ఫిట్టింగ్ను మనం ఉపయోగిస్తాము. దేనికి? టు క్లోజ్ ఏ పైప్ లైన్ హ్యావ్ ఇంటర్నల్ థ్రెడ్. అంతర్గతంగా థ్రెడ్ కలిగినటువంటి పైపును దాని నుంచి నీటి ప్రవాహాన్ని బయటికి రాకుండా మనము ఏ రకమైన పైప్ ఫిట్టింగ్ ద్వారా దాన్ని మూసివేస్తాము అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం, ఎందుకంటే అది ఇంటర్నల్ థ్రెడ్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు, దాన్ని మర్చిపోవద్దండి. ఇంటర్నల్ థ్రెడ్, లోపల పక్క దానికి థ్రెడ్ ఉందన్నమాట. అటువంటి చోట మనం ఉపయోగించే పైప్ ఫిట్టింగ్ ఏది అంటే ప్లగ్. ఆప్షన్ ఏ ప్లగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ రించ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 50 mm డయామీటర్ పైప్ టు టైట్ విత్ హెవీ గ్రిప్పింగ్? ఏమడుగుతున్నారు ఇక్కడ? ఏ రకమైన రించ్ను ఉపయోగించి 50 mm కన్నా ఎక్కువ డయామీటర్ కలిగిన పైపును గట్టిగా బిగించేదానికి ఉపయోగిస్తాము? ఇక్కడ ప్రశ్నకు అర్థం ఏమిటి అంటే 50 mm డయామీటర్ కలిగిన పైపును బిగించేదానికి ఏ రకమైన రెంచిని ఉపయోగిస్తాం? ఇక్కడ మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒకటి రించ్, రెండు 50 mm డయామీటర్. అంటే ఆ పైప్ యొక్క సైజ్ ఎంత ఉంది? 50 mm కన్నా ఎక్కువ ఉంది, మోర్ దాన్ 50 mm. సో అటువంటి చోట మనము ఏ రకమైన రించ్ను ఉపయోగిస్తాము? ఏ స్ట్రాప్ రించ్, బి ఫుట్ ప్రింట్ రించ్, సి చైన్ పైప్ రించ్, డి స్టైల్సన్ పైప్ రించ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే చైన్ పైప్ రించ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మోర్ దాన్ 50 mm డయా అంటున్నారు అక్కడ, అంటే 50 mm కన్నా ఎక్కువ డయామీటర్ కలిగిన పైప్ అది. అటువంటి చోట మనం ఉపయోగించే రించ్ ఏదిరా అంటే చైన్ పైప్ రించ్. చైన్ పైప్ రించ్ను ఉపయోగించి మనము దాన్ని గట్టిగా బిగించేదానికి ప్రయత్నిస్తాము. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే చైన్ పైప్ రించ్. ఎందుకంటే ఇది 50 mm కన్నా ఎక్కువ డయామీటరు కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ద పైప్ జాయింట్? ఇది ఒక పైప్ జాయింట్. ఈ పైప్ జాయింట్లో ఇక్కడ మనము ఎక్స్ అనే ఒక పార్ట్ను గుర్తించారు. ఆ భాగము పేరేమిటి? ఇక్కడ ఎక్స్ అని గుర్తించిన భాగాన్ని మనము పైప్ జాయింట్లో ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఏ ఔటర్ పైప్, అంటే బయట పక్క ఉండే పైప్ అని అంటామా, లేదా హెంప్ ప్యాకింగ్ అంటాం. ఇక్కడ మనము హెంప్ ప్యాకింగ్ అంటే ఇందాకే చెప్పుకున్నాం, ఒక యాస్బెస్టాస్ హెంప్ అని ఒక పేరు చెప్పుకున్నాం. జనపనారతో తయారు చేసిండే జనపనారను ఉపయోగించి తయారు చేసే పదార్థాన్నే మనము హెంప్ అని అంటాం. హెంప్ ప్యాకింగా? సి ట్యాపర్డ్ మేల్ థ్రెడ్డా? అది మేల్ థ్రెడ్డింగా అని అడుగుతున్నారు. అదేవిధంగా డి ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్, ఇది సమాంతర ఫిమేల్ థ్రెడ్డా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క భాగము పేరేమిటి? ఇక్కడ చూపిస్తున్న దానికి పైప్ జాయింట్లో ఏం చేశారు ఇక్కడ అంటే ఇది హెంప్ ప్యాకింగ్. హెంప్ ప్యాకింగ్ దాన్ని మనం ఏమంటామంటే ఈ ఎక్స్ అని గుర్తించబడిన భాగంలో ఏం జరిగిందిరా ఇక్కడ అంటే హెంప్ ప్యాకింగ్ అనేది జరిగింది. అది ప్యాకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఇక్కడ ఒక గేట్ వాల్వ్ ఇది. ఈ గేట్ వాల్వ్కి సంబంధించిన బొమ్మ ఒకటి, ఇక్కడ దాని విడి భాగాలను కూడా చూపించారు. 3D ప్రొజెక్షన్ అంటాం దీన్ని మనము సహజంగా. అయితే ఇక్కడ చూపించిన దాంట్లో ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఎక్స్ అని గుర్తించిన పార్ట్ పేరేమిటి? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఏ బానెట్, సి ప్యాకింగ్, డి గ్లాండ్ నట్,
డి షాఫ్ట్ ఆర్ స్పిండిల్. ఇది మనకు తెలుసు. ఇది ఏమిట్రా ఇది అంటే ఈ ఎక్సన్ పార్ట్ గుర్తించిండే భాగం పేరు ఏమిట్రా అంటే ఇది షాఫ్ట్. ఇక్కడ కరెక్ట్గా మనము చూడాలి అంటే ఇది షాఫ్ట్ అని అంటాం. దీన్ని షాఫ్ట్ లేదా స్పిండిల్ అని కూడా మనము పిలుస్తాము. షాఫ్ట్ లేదా స్పిండిల్. దీనికి ఆప్షన్ ఎక్కడ కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ డి షాఫ్ట్ ఆర్ స్పిండిల్. షాఫ్ట్ ఆర్ స్పిండిల్. ఎందుకంటే ఇది షాఫ్ట్ అనమాట. ఆ షాఫ్ట్కే మిగిలినటువన్నీ మనము బిగించడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు దాన్ని మనము స్పిండిల్ అని కూడా పిలుస్తారు. ఆ వాడుకను బట్టి ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల స్పిండిల్ అంటారు, కొన్ని చోట్ల షాఫ్ట్ అంటారు. సహజంగా ఈ యొక్క పైప్ ఫిట్టింగ్స్లో సహజంగా దాన్ని ఏమని పిలుస్తామంటే స్పిండిల్ అనే పిలుస్తాం. స్పిండిల్ అనే పిలుస్తాం. సో దీని పేరు ఏమిట్రా అంటే షాఫ్ట్ ఆర్ స్పిండిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రెమెడీ ఇఫ్ ద స్పిండిల్ రొటేట్స్ కంటిన్యూస్లీ సో దట్ ద గేట్ వాల్వ్ ఈజ్ నాట్ క్లోజ్డ్? ఏం చెప్తున్నారు? స్పిండిల్ లూజ్ అయిపోయి తిప్పుతా ఉంటే తిరుగుతానే ఉంటుంది అది ఎప్పటికీ కూడా. అంటే ఏమైంది అక్కడ? స్పిండిల్ పాడైపోయింది అనమాట. గేట్ వాల్వ్ అనేది క్లోజ్ అవ్వదు. స్పిండిల్ కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం. తిప్పుతా అంటే తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గేట్ వాల్వ్ క్లోజ్ కాదనమాట. అటువంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. దానికి రెమెడీ ఏమిటి అని అడుగుతున్నారు. రెమెడీ ఏ రీప్లేస్ ద వాల్వ్ని రీప్లేస్ చేస్తారా? బి టైటన్ ద గ్లాండ్ నెట్, ఆ గ్లాండ్ నెట్ను బిగిస్తారా, గట్టిగా బిగిస్తారా? రీప్లేస్ ద వార్న్ అవుట్ పార్ట్, ఏదైతే పాడైపోయిందో దాని లోపల ఆ భాగాన్ని మారుస్తారా? డి రెన్యూ ద గ్లాండ్ ప్యాకింగ్, ఆ గ్లాండ్ ప్యాకింగ్ను పునరుద్ధరిస్తారా? మనకు ఆ విధంగా స్పిండిల్ మనం ఎన్నిసార్లు తిప్పినా లూజ్ అయిపోయి ఉంటుంది. ఎంతసేపు తిప్పినా తిరుగుతుంటుంది కానీ అది టైట్ అవ్వదు. అంటే అక్కడ ఏంటి? పార్ట్ అనేది పాడైపోయింది, దెబ్బతిన్నది. కాబట్టి మనం ఏం చేయాలా? మనము తాత్కాలికమైన ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిట్రా అంటే రీప్లేస్ ద వార్న్ అవుట్ పార్ట్. ఏ భాగం అయితే పాడైపోయిందో, డ్యామేజ్ అయ్యిందో దాన్ని మనము కొత్త దానితో మార్పు చేయాలి. సో దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసి ఏ పార్ట్ పాడైపోయింటే ఆ పార్ట్ను మనము రీప్లేస్ చేస్తాము. రీప్లేస్ చేయడం అంటే మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ పైప్ జాయింట్ టేక్ బ్రాంచ్ ఎట్ 90 degrees? ఏ రకమైన జాయింట్ 90 degrees వద్ద చేస్తాము? ఏ కప్లింగ్, బి టీ బ్రాంచ్, సి ఎసెంట్రిక్ రెడ్యూసర్, డి కాన్సెంట్రిక్ రెడ్యూసర్. మనకు తెలుసు 90 degrees అనేది ఎక్కడ వస్తుంది? దీన్నే 90 degrees అంటాం. ఈ పక్క 90 ఉంటుంది, ఈ పక్క కూడా 90 degrees ఉంటుంది. దీన్నే మనము ఏమంటామంటే 90 degrees వచ్చే పైప్ జాయింట్ ఏదిరా అంటే టీ బ్రాంచ్. టీ బ్రాంచ్. ఆప్షన్ బి టీ బ్రాంచ్. 90 degrees ఎక్కడ వస్తుందిరా అంటే టీ బ్రాంచ్లోనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లంబర్ టూల్ టు అసెంబుల్ ఆర్ డిసెంబుల్ పైప్స్ ఆఫ్ 50 mm to 150 mm డయామీటర్? ఏం చెప్తున్నారు? ఏ ప్లంబర్ టూల్ ఉపయోగించి మనము 50 mm నుంచి 150 mm డయామీటర్ కలిగిన పైపులను బిగించడం లేదా విప్పదీయడం చేస్తాము అని అడుగుతున్నారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏంటి? 50 mm డయా కలిగిన పైపును మనము బిగించేదానికి, గ్రిప్పింగ్ చేసేదానికి ఉపయోగించే రించ్ ఏదిరా అంటే చైన్ పైప్ రించ్. చైన్ పైప్ రించ్. ఇక్కడ కూడా అదే కదా చెప్తున్నారు. 50 mm to 150 mm డయామీటర్ కలిగిన పైపును బిగించేదానికి లేదా విప్పదీసేదానికి మనం ఉపయోగించే ప్లంబర్ టూల్ ఏది? అక్కడ టూల్ అన్నారు, రెంచ్ అని నేరుగా చెప్పలేదు కానీ టూల్ అన్నారు. కానీ మనము ఇటువంటి వాటికి ఉపయోగించే రెంచ్ పేరు ఏదిరా అంటే చైన్ పైప్ రించ్. 50 mm నుంచి 150 mm దాకా డయామీటర్ ఉంది ఇక్కడ. ఓకే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లంబర్ టూల్ టు అసెంబుల్ ఆర్ డిసెంబుల్ అంటే బిగించడం లేదా విప్పదీయడం పైప్స్ ఆఫ్ 50 mm to 150 mm డయామీటర్? దీనికి సరైన సమాధానం చైన్ పైప్ రించ్. చైన్ పైప్
రించ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద పైప్ లైన్ సింబల్. ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు, దీన్ని పైప్ లైన్ సింబల్ అంటున్నారు. ఈ సింబల్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఏముంది, ఇటు సైడు ఎక్కువ ఉంది, ఇటు సైడు తక్కువ ఉంది. సో ఇది రెడ్యూజర్ సింబల్, అంతే కదా. ఎందుకంటే మనము రెడ్యూజర్ను ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి డయామీటరు, ఇక్కడ ఉన్నటువంటి డయామీటరు మారిపోయింది. అంటే మనం ఏం చేస్తున్నాం, తగ్గించి ఇస్తున్నాం. తగ్గించేదాన్ని మనం ఏమంటాం, కాన్సంట్రిక్ రెడ్యూజర్ అని అంటాం. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. సాకెట్, బి ప్లగ్ ఆర్ క్యాప్, సి యూనియన్ స్క్రూడ్, డి రెడ్యూజర్ కాన్సంట్రిక్. ఎస్, ఇది ఆప్షన్ డి రెడ్యూజర్ కాన్సంట్రిక్. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ తగ్గింపు అనేది జరుగుతుంది. ఈ యొక్క సింబల్లో తగ్గించడం అనేది కనిపించింది కాబట్టి మనకు దీన్ని ఏమంటామంటే రెడ్యూజర్ కాన్సంట్రిక్. కాన్సంట్రిక్ రెడ్యూజర్ అన్న, రెడ్యూజర్ కాన్సంట్రిక్ అన్న ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ విజువల్ పైప్ ఇన్స్పెక్షన్ అట్ 30 డిగ్రీ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్? ఏం చెప్తున్నారు, దృష్టి మరియు ఉపరితలం మధ్య 30 డిగ్రీల కోణంలో దృశ్య పైప్ తనిఖీ రకం ఏమిటి? ఈ తెలుగు మనకు అర్థం కాకుండా ఉంది, మనం ఇంగ్లీష్నే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ విజువల్ పైప్ ఇన్స్పెక్షన్ అట్ 30 డిగ్రీ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్? ఏ డైరెక్ట్ విజువల్ టెస్టింగ్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, 30 యాంగిల్ విజువల్ పైప్ ఇన్స్పెక్షన్. విజువల్ పైప్ ఇన్స్పెక్షన్ అంటే మనము చూస్తూ ఉంటాం, కళ్ళతో చూస్తాను. విజువల్ అంటే ఏంటి, చూసేదాన్నే విజువల్స్ అంటాం. మనం సినిమా కానీ స్లైడ్స్ కానీ ఏమంటాం, విజువల్స్ అంటాం వాటిని. సో వాట్ టైప్ ఆఫ్ విజువల్ పైప్ ఇన్స్పెక్షన్ అట్ 30 డిగ్రీ యాంగిల్. ఏం చెప్తున్నారు, 30 డిగ్రీల యాంగిల్ను మీరు ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేస్తారు చూస్తూ, బిట్వీన్ ద పైప్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్. పైప్ ఆఫ్ విజన్ అంటే ఏంటి, బిట్వీన్ ద ప్లేన్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్, ఉపరితలాన్ని దగ్గరగా ప్లేన్ ఆఫ్ విజన్ అనమాట. ఏ విధంగా 30 డిగ్రీస్ యాంగిల్ని మీరు గుర్తిస్తారు అని అడుగుతున్నారు. ఏ డైరెక్ట్ విజువల్ టెస్టింగ్ అంటే నేరుగా చూసి చెప్పేస్తారా, లేకపోతే రిమోట్ విజువల్ టెస్టింగ్, ఏదైనా రిమోట్ పరికరాన్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారా? సి ట్రాన్స్లెంట్ విజువల్ టెస్టింగ్, ఏదైనా అపారదర్శక విజువల్ టెస్టింగా? డి ట్రాన్స్పరెంట్ విజువల్ టెస్టింగ్, పారదర్శక దృశ్య పరీక్షణ. ఇదంతా ఏం కాదు, మనము 30 డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ ప్లేన్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్ను మనము ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేస్తాము అంటే డైరెక్ట్ విజువల్ టెస్టింగ్, ప్రత్యక్ష దృశ్య పరీక్ష ద్వారా మనము ఆ 30 డిగ్రీ యాంగిల్ ప్లేన్ ఆఫ్ విజన్ అండ్ సర్ఫేస్ మధ్య ఉండేటువంటి 30 డిగ్రీ యాంగిల్ని మనము ఇన్స్పెక్షను డైరెక్ట్ విజువల్ టెస్టింగ్ ద్వారానే చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ కాన్సంట్రిక్ రెడ్యూసర్ యూజ్డ్ ఇన్ పైప్ లైన్? వేర్ కాన్సంట్రిక్ రెడ్యూసర్ యూజ్డ్ ఇన్ పైప్ లైన్. దీనికి ఏమడుగుతున్నారు సమాధానము, ప్రశ్న ఏమడుగుతున్నారు, పైప్ లైన్లో ఎక్కడ మనము ఏకీకృత రెడ్యూసర్ను ఉపయోగిస్తాము? దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ వర్టికల్, ఆప్షన్ బి హారిజాంటల్, ఆప్షన్ సి రెడ్యూస్ ద ప్రెజర్, ఆప్షన్ డి డ్రైవ్ ద ఫ్లో డైరెక్షన్. దీనికి పైప్ లైన్లో మనం ఎక్కడ ఉపయోగిస్తాం కాన్సంట్రిక్ రెడ్యూసర్ అని అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ వర్టికల్. ఆప్షన్ ఏ వర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ద వాటర్ ట్యాప్? ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ బొమ్మ ఉంది. ఇక్కడ ఈ పార్ట్ను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆ పార్ట్ ఇక్కడ ఎక్స్ అని ఎక్కడ ఉంది, అక్కడ మనకి గమనించండి. ఈ పార్ట్, ఆ పార్ట్ను ఏమని పిలుస్తారు అంటున్నారు. ఏ హ్యాండిల్, ఇది హ్యాండిల్ కాదు. బి బానెట్ కాదు. సి గ్లాండ్ నట్, అది గ్లాండ్ నట్ కాదది. డి వాల్వ్ సీట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏదిరా దీనికి అంటే వాల్వ్ సీట్. ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి పార్ట్ పేరు ఏమిటి అంటే వాల్వ్ సీట్. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ వాల్వ్ ఈజ్ యూజ్డ్ టు పర్మిట్ ఫ్లూయిడ్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. ఏం చెప్తున్నారు? ఏ వాల్వ్ను ఉపయోగించి ఫ్లూయిడ్ను ఒక డైరెక్షన్లో మాత్రమే ప్రవహించేదానికి ఉపయోగిస్తారు? ఇప్పుడు దాకా మనము నీళ్ళు అంటే పైపు, అవును సార్ ఒక డైరెక్షనే కదా పోతాయి, రెండు డైరెక్షన్లు ఎందుకు పోతాయని మీరు అడుగుతూ ఉంటారు. కానీ మనము గేట్ వాల్వ్స్ను ఉపయోగించి రెండు వైపులా కూడా వాటర్ను పంపించే, అంటే ఒకసారి ఒక పైపు ఉంటుంది, ఇంకోసారి ఇంకో పైపు ఉంటుంది. ఇక్కడ గేట్ వాల్వ్ ఉంటుంది. ఈ గేట్ వాల్వ్ను ఉపయోగించి మనము ఈ పక్కకు ఓపెన్ చేస్తే ఈ పక్క వాటర్ కానీ లేకపోతే ఫ్లూయిడ్ కానీ వెళ్తుంది. లేదు ఇటు పక్కకు డైరెక్షన్ తిప్పితే ఈ ఫ్లూయిడ్ అనేది ఇటు పక్కకు వెళ్తుంది. ఇవి జనరల్గా మెషినరీస్లో, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగిస్తారు. మనము లెసన్ చెప్పుకున్నప్పుడు దీన్ని చక్కగా మీకు వివరించడం జరిగింది దీని గురించి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవైపు మాత్రమే ఫ్లూయిడ్ ప్రవాహాన్ని, అంటే ఒకే దిశలో ద్రవం ప్రవాహాన్ని అనుమతించే వాల్వ్కు ఏ రకమైన వాల్వ్ను ఉపయోగిస్తాము? ఏమేమి ఇచ్చారు ఇక్కడ? ఏ ప్లగ్ కాక్, బి నీడిల్ వాల్వ్, సి నాన్ రిటర్న్ వాల్వ్, డి ప్రెజర్ రెగ్యులేటర్ వాల్వ్. మనకందరికీ తెలుసు ఒకవైపు మాత్రమే ప్రవాహాన్ని, ఫ్లూయిడ్ అంటే ఇక్కడ వాటర్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వేరే కెమికల్స్, అక్కడ ఏదైనా ఉపయోగించండి. ఫ్లూయిడ్ అంటాం ద్రవ పదార్థం, వాటర్ కూడా ద్రవ పదార్థమే. సో అటువంటి చోట మనం ఉపయోగించే వాల్వ్ ఏదిరా అంటే నాన్ రిటర్న్ వాల్వ్. ఒకే వైపు ప్రవాహాన్ని అనుమతించే వాల్వ్ పేరేమిటి అంటే నాన్ రిటర్న్ వాల్వ్. విచ్ వాల్వ్ ఈజ్ యూజ్డ్ టు పర్మిట్ ఫ్లూయిడ్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్? దానికి సరైన సమాధానం ఏమిటంటే నాన్ రిటర్న్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ రించ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్, ఇక్కడ ట్యూబ్ అనమాట. ఆ ట్యూబ్ ఏం చేయబడింది? ఫినిషింగ్ చేయబడింది, అంటే స్మూత్ ఫినిషింగ్ చేయబడి ఉంది. అటువంటి చోట మనము ఏ రకమైన రించ్ని ఉపయోగిస్తాం? ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము? పైప్ రించ్ అని, లేకపోతే చైన్ పైప్ రించ్ అని, ఇట్లాంటివి చెప్పుకున్నాం. అవన్నీ ఉపయోగిస్తే ఏమవుతుంది? ఇక్కడ సర్ఫేస్ ఎలా ఉంది? ఫినిష్డ్ సర్ఫేస్ ఇది, అంటే స్మూత్గా ఉందన్నమాట. అటువంటి చోట మనకు గ్రిప్ దొరకదు. అటువంటి చోట మనము ఏ రకమైన రించ్ని ఉపయోగిస్తాం? ఏ స్ట్రాప్ రించ్, బి ఫుట్ ప్రింట్ రించ్, సి చైన్ పైప్ రించ్, డి స్టిల్సన్ పైప్ రించ్. ఇటువంటి చోట మనము ఏ రకమైన రించ్ని ఉపయోగిస్తామంటే స్ట్రాప్ ఉంటుందన్నమాట. స్ట్రాప్ అంటే ఏంటి? బెల్ట్ లాగా ఒకటి స్ట్రాప్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రాప్ను వేసి మనము, అంటే అక్కడ అది క్లాత్తో చేయబడి ఉంటుంది ఆ స్ట్రాప్ అనేది. దాన్ని పైన ఆ స్ట్రాప్ను పెట్టి ఆ స్ట్రాప్ పైన మనం రెంచిని బిగించి తిప్పుతాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ట్యూబ్ పైన లేదా పైపు పైన ఎటువంటి మరకలు కానీ గీతలు కానీ పడకుండా మనము ఫస్ట్ ఒక టేప్ లాంటిది, ఒక గుడ్డతో కూడినటువంటి దానిపైన మనము ఈ స్ట్రాప్ అనేది ఉంటుంది. ఆ స్ట్రాప్ను దానిపైన పెట్టి ఆ స్ట్రాప్ పైన మనం రెంచ్ బిగించి తిప్పుతాం. ఎందుకని ఇక్కడ ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్ అని అంటున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. రెంచ్ అనేది ఇక్కడ ఏ రకమైన పైప్ ఉంది అక్కడ అంటే ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్. కాబట్టి అక్కడ మనం ఏం రెంచ్ ఉపయోగిస్తామంటే స్ట్రాప్ రెంచ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడినటువంటి, ఈ బొమ్మలో ఎక్స్ అని గుర్తించబడినటువంటి భాగము పేరేమిటి? ఇది యాక్చువల్గా ఈ యొక్క దీన్ని మనం ఏమంటామంటే పైప్ కట్టర్ అని అంటాం. ఈ టూల్ ఏదిరా అంటే ఇక్కడ ఈ బొమ్మలో చూపించిండేది ఏదిరా అంటే ఇది పైప్ కట్టర్. దీన్ని మనం పైప్ కట్టర్ అంటాం. అయితే దీంట్లో ఈ పైప్ కట్టర్లో ఆ ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. కట్టర్ వీల్, అది కటింగ్ చేసే వీలా. బి అడ్జస్టబుల్ స్క్రూ, అడ్జస్టింగ్ స్క్రూ, అది అడ్జస్ట్ చేసుకునే దానికి ఉపయోగపడే స్క్రూనా. సి గైడ్ రోలర్స్, అది రోలర్ అంటే గైడ్ రోలర్ అంటే ముందుకు జరిపేదానికి ఉపయోగించే రోలర్సా? ముందుకు వెనక్కి ఏదైనా అవ్వచ్చు, గైడ్ అంటాం. డి హ్యాండ్ లివర్, చేత్తో తిప్పే లివరా? దీనికి సరైన సమాధానం ఏమిటిరా అంటే దీన్ని ఏమంటామంటే మనము కటర్ వీల్ అని అంటాము.
కటర్ వీల్ అని అంటాము. ఇది కట్ చేసే పార్ట్, అది ఇదే దాంతోనే కట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కటర్. ఈ పక్కనున్నాయే గుండ్రంగా వాటిని మనము రోలర్స్ అంటాం. ఆ పక్కనుండే వాటినే గైడ్ రోలర్స్ అంటాం. వాటి ద్వారా పైపు ముందుకు వెనక్కి జరుగుతుంది. ఈ పార్ట్ ద్వారా, ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ ద్వారా కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద పైప్ వైస్ టు హోల్డ్ పైప్స్ డయామీటర్ ఇన్ ఎంఎం? ఏం చెప్తున్నారు? పైప్ వైస్ను ఉపయోగించి ఎంత ఎంఎం వ్యాసం కలిగిన పైపులను మనము దానిలో బిగించవచ్చు అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద పైప్ వైస్ యొక్క సామర్థ్యం ఎంత పైపులను ఎంత ఎంఎం కలిగిన డయామీటర్ కలిగిన పైపులను దాంట్లో మనము పట్టుకోవచ్చు ఈ యొక్క పైప్ వైస్లో. అంటే 68 mm, 65 mm, 63 mm, 72 mm. ఇక్కడ పైప్ వైస్ ఉంది. పైప్ వైస్ అంటే మనకు తెలుసు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ మధ్యలో మనము పైపును బిగిస్తామన్నమాట. ఇటువంటి పైప్ వైస్లో మనము ఇది ఎంత ఎంఎం వరకు మనము బిగించవచ్చు అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటంటే 63 mm. 63 mm. 63 mm. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రించ్? ఇక్కడ ఒక రించ్ని చూపించారు. ఈ రించ్ పేరు ఏమిటి అని చెప్పి చెప్తున్నారు. ఇందాక మీకు చెప్పాను నేను ఒకటి ఏంటి, ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్ అనేది ఇందాక ఒక ప్రశ్న వచ్చింది మనకి 2-3 ప్రశ్నల ముందు. దాంట్లో ఏమడిగారంటే ఫినిష్డ్ ట్యూబులర్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఏ రకమైన రించ్ను ఉపయోగిస్తాము అని. ఇందాక నేను చెప్పాను ఒక పట్ట లాంటిది ఉంటుంది. ఆ పట్టను ఆ ట్యూబ్ పైన పెట్టి దాన్ని చుట్టి దానిపైన రెంచ్తో మనము తిప్పుతాము బిగించి, దానిపైన గీతలు ఏం పడకుండా అని చెప్పినాం. సో ఇదే ఆ యొక్క రించ్ అన్నమాట. అయితే ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫుట్ ప్రింట్ రించ్, బి స్ట్రాప్ రించ్, సి చైన్ పైప్ రించ్, డి పైప్ రించ్. అయితే ఇందాకే చెప్పాను నేను మీకు, ఇది స్ట్రాప్ రించ్. ఈ బొమ్మలో చూపించినటువంటి రించ్ పేరు ఏమిట్రా అంటే స్ట్రాప్ రించ్. ఎందుకు స్ట్రాప్ రించ్ అయింది? ఇది స్ట్రాప్ అంటాం దీన్ని. ఈ భాగాన్నంతా స్ట్రాప్ అంటాం. స్ట్రాప్ అంటే తెలుసు కదా, మనము ఎక్కడన్నా హాస్పిటల్ పోతే బీపీ చెక్ చేసేదానికి ఒక స్ట్రాప్ బిగిస్తారు. బ్లడ్ టెస్ట్ చేసేదానికి ఏం చేస్తారు, టైట్గా మనకు ఒకటి వేసి స్ట్రాప్ వేసి గట్టిగా బిగించి నీడిల్ పెట్టి బ్లడ్ బయటికి తీసుకుంటారు. అదేవిధంగా మనము ఈ స్ట్రాప్ అనే పదం చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటాం. ఇది స్ట్రాప్ అనమాట. ఇక్కడ ఈ స్ట్రాప్ ఎందుకు ఉపయోగపడుతుందిరా అంటే అది సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంది. అది స్మూత్గా ఉన్నప్పుడు మనం రించ్ పెట్టి తిప్పితే అది జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఉండాలంటే మొదటగా మనము దానిపైన మనము స్ట్రాప్ను బిగిస్తాం. ఆ స్ట్రాప్ని వేసే తిప్పుతామన్నమాట. రెండవది ఏమంటే దానిపైన ఎటువంటి గీతలు పడకుండా మనము ఈ యొక్క స్ట్రాప్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ట్యూబ్స్ కొన్ని సర్ఫేసెస్ సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉండదన్నమాట. అటువంటి చోట గ్రిప్ దొరకదు. రెండోది దానిపైన గీతలు పడకుండా ఉండేదానికోసం మనము స్ట్రాప్ రెంచ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం డయామీటర్ ఆఫ్ పైప్ యూజ్డ్ విత్ చైన్ రించ్? చైన్ రించ్ను ఉపయోగించేదానికి కనీస వ్యాసము, పైప్ యొక్క వ్యాసము ఎంత ఉండాలి? ఇక్కడ ఏం చెప్తున్నారు, చైన్ రించ్ను ఉపయోగించేదానికి కనీస వ్యాసము ఎంత ఉండాలి అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఇది మొదటి ప్రశ్నే, ఇది ఆల్మోస్ట్ ఇది మొదటి ప్రశ్నల్లోనే మనం వచ్చేసింది. 50 mm కన్నా ఎక్కువ డయామీటర్ కలిగిన పైపులను బిగించేదానికి లేదా తీసివేసేదానికి, వదులు చేసేదానికి మనము చైన్ రించ్ను ఉపయోగిస్తాము అని చెప్పుకున్నాం. సో సేమ్ ప్రశ్నని ఇక్కడ తిప్పించి అడిగినారు. అక్కడేమడిగినారంటే 50 mm డయా ఉండే పైపులను బిగించేదానికి అసెంబుల్ లేదా డిసెంబుల్కు ఏ రకమైన రెంచ్ను ఉపయోగిస్తామంటే అక్కడ మనము చైన్ రించ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారు, సేమ్ థింగ్, వాట్ ఈస్ ద మినిమం డయామీటర్ ఆఫ్ పైప్ యూజ్డ్ విత్ చైన్ రించ్ అనమాట. చైన్ రించ్ ఉపయోగించేదానికి పైపు మినిమము డయామీటర్ ఎంత ఉండాలి, కనీస వ్యాసం ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. మనకు తెలుసు అది 50 mm. చైన్ రించ్ ఉపయోగించాలంటే ఆ పైపు యొక్క వ్యాసం ఎంత ఉండాలంటే కనీసము 50 mm ఉండాలి. 50 mm నుంచి అంతకన్నా పైన ఉండాలి. మధ్యలో కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది మనకి, 50 mm నుంచి 150 mm వరకు ఉండే
పైపులను అసెంబుల్ మరియు డిసెంబుల్ చేసేదానికి మనము ఏ రించ్ని వాడతాము అంటే అప్పుడు కూడా మనము చైన్ రించ్ అనే చెప్పుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పైప్ థ్రెడ్స్ కట్ బై పైప్ డైస్? ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్స్టర్నల్ పైప్ థ్రెడ్ కట్ బై పైప్ థ్రెడ్స్ అనమాట. రేంజ్ ఆఫ్ ఏమంటున్నారు ఇక్కడ, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పైప్ థ్రెడ్స్? ఎక్స్టర్నల్ పైప్ థ్రెడ్స్ యొక్క రేంజ్ ఎంత? కట్ బై పైప్ డైస్ అనమాట. ఈ పైప్ డైస్ను ఉపయోగించి మనము ఎక్స్టర్నల్ పైప్ థ్రెడ్ను ఏర్పాటు చేసేదానికి రేంజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. 1/2 ఇంచ్ టు 4 ఇంచ్ ఆప్షన్ ఏ. బి వచ్చి 1/4 ఇంచ్ టు 4 ఇంచ్. ఆప్షన్ సి వచ్చేసి 1/8 ఇంచ్ టు 2 ఇంచ్. ఆప్షన్ డి 1/4 ఇంచ్ టు 6 ఇంచెస్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ నుంచి 4 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. ఏంటి, ఈ యొక్క పైప్ డైస్ను ఉపయోగించి, పైప్ డైస్ అంటాం, బయట పక్క మనము ఒక పైప్ ఉంది, దానికి ఈ పైపుకు మనము ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ వేయాలి. ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ ఇది దేంతో వేస్తాం, మనము డైస్ను ఉపయోగించి వేస్తాం. అది రేంజ్ ఎంత ఉంటుంది అంటే ఏ సైజు నుంచి ఏ సైజు వరకు వేయొచ్చు మనం దీన్ని అంటే 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ నుంచి 4 ఇంచెస్ పైప్ వరకు మనము ఈ పైప్ డైస్ను ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ను మనము వేయగలము. ఎంత ఉంటుంది పైప్ డైస్ ఎంత ఉంటుంది అంటే 1/4 ఇంచ్ టు 4 ఇంచ్ వరకు మనం పైప్ డైస్ను ఉపయోగించి పైపుకు మనము ఎక్స్టర్నల్ థ్రెడ్ వేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇది రించ్, మనం చూసే ఉంటాం, ఈ రించ్ని అందరు చూసే ఉంటారు. సో దీంట్లో మనము ముందుకు వెనక్కి తిప్పే పార్ట్ ఇది. ఈ యొక్క పార్ట్ ఆ లోపల ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ ఏంటంటే రెంచ్ను ముందు వైపుకి తిప్పే కానీ లేదా వెనక వైపుకి తిప్పేదానికి కానీ మనము ఉపయోగించే పార్ట్. ఆ పార్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ పివోట్, అది పివోటా. బి స్ప్రింగ్, స్ప్రింగా. సి మోబుల్ జా, అది మోబుల్ జానా. డి అడ్జస్టబుల్ నట్. సో ఇది ఏమిట్రా అంటే ముందుకు వెనక్కి తిప్పి మనము అడ్జస్ట్ చేసుకునేదానికి ఉపయోగిస్తాం. దాన్నే మనము అడ్జస్టబుల్ నట్ అని పిలుస్తాము. అడ్జస్టబుల్ నట్, దాన్ని అడ్జస్టింగ్ నట్ అని కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, తప్పేం లేదు, అడ్జస్టబుల్ అన్నా అడ్జస్టింగ్ అన్నా ఒకటే. అడ్జస్టింగ్ నట్. ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి పార్ట్ పేరు ఏమిటి అంటే అడ్జస్టబుల్ నట్ లేదా అడ్జస్టింగ్ నట్. ఎందుకంటే దీని ద్వారానే మనము ఈ యొక్క రించ్ దవడను ముందుకు వెనక్కి ఇటు కదిలించేదానికి కానీ ఇటు కదిలించేదానికి కానీ దాంతోనే మనము తిప్పి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని అడ్జస్టింగ్ నట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు డైవర్ట్ ద ఫ్లో డైరెక్షన్ ఆఫ్ పైప్? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రవాహ దిశను మళ్లించడానికి ఏ రకమైన పైప్ ఫిట్టింగ్ను ఉపయోగిస్తాము? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఒక డైరెక్షన్లో ఇంకో డైరెక్షన్లోకి మార్చే దానికి కూడా మనము వాల్వ్స్ను ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, విచ్ టైప్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు డైవర్ట్ ద, ఏ పైప్ ఫిట్టింగ్ను ఉపయోగిస్తాం ఇక్కడ డైవర్ట్ చేసేదానికి అంటే ఫ్లో ఆఫ్ డైరెక్షన్ను మార్చేదానికి మనము ఏ రకమైన పైప్ ఫిట్టింగ్ను ఉపయోగిస్తామని అడుగుతున్నారు. ఏ యూనియన్ అంటే యూనియన్ ఫిట్టింగ్ ఉపయోగిస్తామా? బి ప్లగ్ ఫిట్టింగా? సి ఎల్బోనా? డి కప్లింగా? ఇక్కడ మనము ఉపయోగించేది ఏమిట్రా అంటే విచ్ పైప్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు డైవర్ట్ ద ఫ్లో డైరెక్షన్ ఆఫ్ పైప్ అంటే ఎల్బోను ఉపయోగించి మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఇక్కడ ఒక బొమ్మ కూడా చూపించడం జరిగింది. సో ఈ రకమైన దాన్ని ఉపయోగించి మనము ఇక్కడ డైరెక్షన్ను చేంజ్ చేస్తూ ఉన్నాం. దాన్నే మనం ఏమంటామంటే ఎల్బో అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పైప్ ఫిట్టింగ్ ద 90 degrees and the branches may be equal in diameter? ఏం చెప్తున్నారు, పైప్ 90 degrees మరియు ఏ శాఖలు సమానంగా ఉంటాయి? ఏ శాఖలు సమానంగా ఉంటాయి? ఇందాకే చెప్పుకున్నాం మనము టీ జాయింట్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 90 degrees అనేది చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద పైప్ ఫిట్ ద 90 degrees అండ్ ద బ్రాంచెస్ మే బి ఈక్వల్ ఇన్
డయామీటర్. అది ఒక టీ జాయింట్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎల్బో జాయింట్లో కానీ, కపుల్ జాయింట్లో కానీ, యూనియన్ జాయింట్లో కానీ 90 degrees అనేది రాదు. సో ఇక్కడ మనకు ఈక్వల్ డయామీటర్ అంటున్నారు. మేబీ ఈక్వల్ డయామీటర్ ఉండవచ్చు. ఇందాక మనం ఒక బొమ్మ చూసాం, అది కాన్సెంట్రిక్ రెడ్యూసరే, కానీ ఇక్కడ సేమ్ డయామీటరే ఉండవచ్చు పైపు, తప్పేం లేదు. సో ఇది ఎక్కడ వస్తుంది 90 degrees అనేది అంటే మనము టీ జాయింట్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పైప్ ఫిట్టింగ్? ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నటువంటి పైప్ ఫిట్టింగ్ పేరేమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద పైప్ ఫిట్టింగ్? ఏ రెడ్యూసర్, ఇది రెడ్యూసర్ కాదు, ఎందుకంటే ఎక్కడ ఈ బొమ్మలో తగ్గడం పెరగడం అనేది లేదు. బి నిపుల్, ఇది నిపులా. సి క్యాపా. డి ప్లగ్గా. సో ఇది ఏమిట్రా, దీన్ని ఏమంటామంటే మనము నిపుల్ అని అంటాము. దీనికి సరైన ఇది నిపుల్ కాదు, క్యాప్. ఇది క్యాప్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు థ్రెడ్స్ ఇచ్చారు, మీరు గమనించండి. ఇది థ్రెడ్డింగ్ ఉందన్నమాట, ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే క్యాప్ అని పిలుస్తాము. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే క్యాప్. దీన్ని మనము క్యాప్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పైప్ ఫిట్టింగ్? ఇక్కడ ఇంకొక రకమైన పైప్ ఫిట్టింగ్ ఉంది. దీన్ని ఏమని పిలుస్తాము? ఏ క్యాప్, బి ప్లగ్, సి కప్లింగ్, డి రెడ్యూసర్. ఇందాకేమో మనము ముందు దాంట్లో క్యాప్ అని చెప్పుకున్నాం, కానీ ఇది కూడా అట్లే ఉంది కదా సార్, అరే మీరు అనొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ ఇది క్యాపే, కిందికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ తగ్గిపోయింది, దీని సైజ్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రెడ్యూస్ చేస్తూ ఉంది, పైప్ యొక్క సైజును తగ్గిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రెడ్యూసర్ అంటాం. అందుకనే బొమ్మను చూసి మనము చెప్పాలి. ఈ పై పార్ట్ ఏమో క్యాపే, మనమేం దాన్ని క్యాప్ అని కాదనేకి లేదు. కానీ కిందికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఈ క్యాప్ రకంలోనే ఇది రెడ్యూసర్ అన్నమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రెడ్యూసర్ అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాల్వ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్లో అండ్ ఈజ్ ఓన్లీ కెప్ట్ ఇన్ ఎయిదర్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ పొజిషన్? ఏం చెప్తున్నారు మనకు? ఏ రకమైన ఇప్పుడు ఒకే వైపు ప్రవహింపజేస్తుంది, అది ఓపెన్ లేదా క్లోజ్డ్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఒకవైపు ఓపెన్ చేస్తే ఓపెన్, ఇంకొకసారి మళ్ళీ తిప్పితే క్లోజ్, అంతే. ప్రవాహాన్ని నియంత్రించడానికి ఏ వాల్వ్ ఉపయోగించబడుతుంది మరియు ఓపెన్ లేదా క్లోజ్ స్థానంలో ఉంచబడుతుంది? దీనికి మనకందరికీ మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే పేరు ఏమిట్రా అంటే గేట్ వాల్వ్. ఆప్షన్ ఏ గేట్ వాల్వ్. ఏం చెప్తున్నారు? విచ్ వాల్వ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్లో, అంటే ఫ్లోను కంట్రోల్ చేయడానికి, అండ్ ఈజ్ ఓన్లీ కెప్ట్ ఇన్ ఎయిదర్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ పొజిషన్. అంటే ఓపెన్ లేదా క్లోజ్డ్, అంటే ఓపెన్ చేస్తే ఓపెన్ నీళ్లు పోతాయి, లేదు క్లోజ్ చేస్తే ఆగిపోతుంది. దాన్నే మనము మన ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే గేట్ వాల్వ్ అని పిలుస్తాము. గేట్ వాల్వ్. చెప్తుంటారు పొలాల్లో, రే గేట్ వాల్ ఆన్ చేయపోరా, మోటార్ ఎత్తి గేట్ వాల్ ఆన్ చేయపోరా అంటూ ఉంటారు. అది దేనికి అంటే అది ఆన్ చేస్తేనే వాటర్ అనేది ముందుకు కదులుతుంది, అది మూసేస్తే ఆగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ యూనివర్సల్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్? యూనివర్సల్ కప్లింగ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? ఏ ఆటోమొబైల్ వెహికల్స్, బి టెక్స్టైల్ మిల్స్, సి ఇంజనీరింగ్ మెషిన్స్, డి లార్జ్ యాంగిల్ డ్రైవ్. ఇక్కడ యూనివర్సల్ కప్లింగ్ అనేది మనకు ఎక్కడ ఉపయోగిస్తారా అంటే ఆటోమొబైల్ వెహికల్స్. ఆటోమొబైల్స్ అంటే మన కార్లు, జీపులు, ఆటోలు, తర్వాత ట్రాక్టర్లు, బస్సులు, ఏదైనా అవ్వచ్చు. ఆటోమొబైల్ వెహికల్స్లో యూనివర్సల్ కప్లింగ్ను ఉపయోగిస్తారు. యూనివర్సల్ కప్లింగ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ ఆన్ వెహికల్ ప్రొపెల్లర్ షాఫ్ట్? ఏం చెప్తున్నారు ఇక్కడ?
వెహికల్ ప్రొపెల్లర్ షాఫ్ట్లో ఉపయోగించే కప్లింగ్ పేరేమిటి? ఇందాకే మనం చెప్పుకున్నాం. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ప్లేట్ కప్లింగ్, బి క్లాంప్ కప్లింగ్, సి స్లిప్ టైప్ కప్లింగ్, డి యూనివర్సల్ కప్లింగ్. ఇది వెహికల్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే వెహికల్ అంటే ఏంటి? ఇది ఆటోమొబైల్ సెక్షన్. ఇది ఆటోమొబైల్కి సంబంధించిండేది. సో ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తాం రా అంటే యూనివర్సల్ కప్లింగ్నే ఉపయోగిస్తాం. ముందు ప్రశ్న కూడా అదే కదా, వేర్ యూనివర్సల్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ అంటే ఆటోమొబైల్ సెక్షన్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? విచ్ టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ ఆన్ వెహికల్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ప్రొపెల్లర్ షాఫ్ట్లో ఉపయోగించేటువంటి కప్లింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి కూడా అదే సమాధానమే వర్తిస్తుంది. ఆటోమొబైల్ సెక్షన్ ఇది. ఆటోమొబైల్ సెక్షన్లో ఉపయోగించే కప్లింగ్ ఏదిరా అంటే యూనివర్సల్ కపులింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద రేడియస్ సైజ్ ఫర్ లాంగ్ రేడియస్ ఎల్బో? ఏం చెప్తున్నారు? లాంగ్ రేడియస్ ఎల్బోలో ఉండేటువంటి రేడియస్ సైజ్ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద రేడియస్ సైజ్ ఫర్ లాంగ్ రేడియస్ ఎల్బో? లాంగ్ రేడియస్ ఎల్బోలో రేడియస్ సైజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఈక్వల్ టు ద బోర్ ద పైప్ అంటే ఆ పైపుకు బోర్, దాంట్లో ఎంత బోర్ ఉంటుందో దానికి సమానంగా ఉంటుందా? బి 1.5 times బోర్ ఆఫ్ ద పైప్ అంటే 1.5 ఆ బోర్ ఆఫ్ ద పైప్కు 1.5 times ఉంటుందా? బోర్ అంటే లోపల పక్క ఉండేదాన్ని బోర్ అంటాం. మీకు చూపిస్తాను. ఇది పైప్ కదా, దీన్నే మనము బోర్ అంటాం. ఈ పార్ట్నే మనము బోర్ అంటాం. ఏం చెప్తున్నారు? రేడియస్ సైజ్ ఎంత ఉంటుంది? రేడియస్ లాంగ్ రేడియస్ ఎల్బోలో ఆ బోరుకు ఈక్వల్గా ఉంటుందా రేడియస్ సైజు, లేదా 1.5 times ఉంటుందా? సి 3 times ఉంటుందా? డి 2 times ఉంటుందా? దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే 1.5 times. 1.5 times బోర్ ఆఫ్ ద పైప్. ఎంత ఉంటుందంటే ఆ లాంగ్ రేడియస్ ఎల్బోలో రేడియస్ సైజ్ వచ్చేసి బోర్ ఆఫ్ ద పైప్కు 1.5 times ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేడియస్ సైజ్ ఫర్ ద షార్ట్ రేడియస్ ఎల్బో? ఇందాక ఏమడిగారు? లాంగ్ రేడియస్ ఎల్బోకు ఎంత ఉంటుంది అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాం మనము? 1.5 times ఉంటుంది అని చెప్పాం. ఇక్కడేం చెప్తున్నారు? షార్ట్ రేడియస్ ఎల్బో అంటున్నారు. అంటే ఇది తక్కువ షార్ట్ రేడియస్. లాంగ్ రేడియస్ అంటే ఎక్కువ దూరం ఉండేదాన్ని లాంగ్ రేడియస్ అంటాం. షార్ట్ రేడియస్ అంటే తక్కువ దూరం. ఇక్కడ ఏ రకంగా ఉంటుంది? 1.5 times బోర్ ఆఫ్ ద పైపా? లేదు. ఆప్షన్ బి ఈక్వల్ బోర్ ఆఫ్ ద పైపా? ఆప్షన్ సి 3 times బోర్ ఆఫ్ ద పైపా? ఆప్షన్ డి 2 times బోర్ ఆఫ్ ద పైపా? దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే ఈక్వల్ బోర్ ఆఫ్ ద పైప్. ఎక్కడ? షార్ట్ రేడియస్లో. అదే లాంగ్ రేడియస్లో అయితే 1.5 times బోర్ ఆఫ్ ద పైప్. 1.5 times బోర్ ఆఫ్ ద పైప్ దేనికి? లాంగ్ రేడియస్ ఎల్బోకి. అదే ఇక్కడ మనకు అడుగుతున్నది ఏమిట్రా అంటే షార్ట్ రేడియస్ ఎల్బో. ఇది గుర్తుపెట్టుకోండి. షార్ట్ రేడియస్ ఎల్బోలో సేమ్ ఉంటుంది. అదే లాంగ్ రేడియస్ ఎల్బోలో 1.5 times ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ యూజ్డ్ టు డైవర్ట్ అట్ 45 degrees ఇన్ పైప్ లైన్? ఏం చెప్తున్నారు? 45 degrees వద్ద మళ్లించడానికి ఉపయోగించబడేది ఏమిటి? విచ్ ఈజ్ యూజ్డ్ టు డైవర్ట్ అట్ 45 degrees ఇన్ పైప్ లైన్. ఏ ఎల్బో, బి కప్లింగ్, సి రెడ్యూసర్, డి బ్రాంచ్. 45 degrees యాంగిల్ పెట్టేదానికి మనము ఏం ఉపయోగిస్తామంటే ఎల్బోనే ఉపయోగిస్తాము. 45 degrees యాంగిల్లో రావాలి. పైప్ లైన్ ఉంది, పైప్ లైన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పైప్ ఒక చోట వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? 45 degreesలో దాన్ని తీసుకోవాలనుకుంటే అక్కడ ఏమి ఉపయోగిస్తారంటే ఎల్బోను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టాండర్డ్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ పైప్ లైన్ ఆఫ్ డిఫరెంట్ డయామీటర్? ఏం చెప్తున్నారు? 2 రకాల డయామీటర్లు. అంటే ఒకటి 10 mm ఉంటుంది, ఇంకొకటి 50 mm ఉంటుంది. లేదా ఒకటి 50 mm ఉంటుంది, ఇంకొకటి 10 mm. ఇవి రెండును జాయింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఆటోమేటిక్గా మనం ఏం ఉపయోగిస్తాం? అక్కడ రెడ్యూసర్ను ఉపయోగిస్తాం. అంతే కదా.
దానికి మళ్ళీ కప్లింగ్ పెడితే, కప్లింగ్ అంటే అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఒకే డయామీటర్ ఉంటే మనము కప్లింగ్ను ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, రెండు వేరువేరు వ్యాసాలు కలిగి ఉన్నాయి, వేరువేరు వ్యాసము కలిగి ఉన్నటువంటి రెండు పైపులను కలిపేదానికి ఏ యొక్క ప్రామాణికమైన ఫిట్టింగ్ను ఉపయోగిస్తాము అంటే రెడ్యూసర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఎందుకంటే రెండు వేరువేరుగా ఉన్నాయి. ప్లగ్ అన్నారు, ప్లగ్తో మనం కలపలేం. బి క్యాప్, క్యాప్తో మనము దాన్ని జాయిన్ చేయలేం. సి రెడ్యూసర్, ఎందుకంటే ఇక్కడ 2 డిఫరెంట్ డయామీటర్స్. దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ డయామీటర్, ఇక్కడ రెండు వేరువేరు వ్యాసాలు కలిగి ఉన్నాయి. అక్కడ అటువంటి చోట మన కప్లింగ్ అనేది సరిపోదు, క్యాప్ సరిపోదు, ప్లగ్ సరిపోదు, కేవలం రెడ్యూసర్ మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, రెడ్యూసర్ బొమ్మ కూడా మనము చూయించాం. సో ఇది ఒక పైపు, ఇక్కడ ఒక పైపు ఉందనుకుందాం, ఇక్కడ ఒక పైపు ఉందనుకుందాం. సో ఈ రెండు కలపాలి అంటే మనము రెడ్యూసర్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే దీని యొక్క వ్యాసం వేరు, దీని యొక్క వ్యాసం వేరు, డయామీటర్ వేరు కాబట్టి మనం తప్పనిసరిగా అక్కడ మనము ఉపయోగించేది ఏమిరా అంటే ఫిట్టింగ్ రెడ్యూసర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఫిట్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పైప్ లైన్ టు కనెక్ట్ 2 pipes ఆఫ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్? ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నారు, రెండు పైపులు ఉన్నాయి ఇక్కడ కూడా, కాకపోతే ఏం చెప్తున్నారు, ఆ రెండు పైపులకి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటే బయట పక్క థ్రెడ్ ఉంది, వాటికి బయట పక్క థ్రెడ్డింగ్ ఉంది. ఇదొక పైపు, దీనికి బయట థ్రెడ్ ఉంది. ఇదొక పైపు, దీనికి కూడా థ్రెడ్డింగ్ ఉంది. సో ఇటువంటి చోట మనము ఏ రకమైన పైప్ ఫిట్టింగ్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ అనే పదం ఏమి ఇక్కడ వాడల, కేవలము ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి, వాటిని ఆ రెండింటిని కలిపేదానికి ఏ రకమైన ఫిట్టింగ్ను మనము ఉపయోగిస్తాము. ఏ రెడ్యూసర్, బి కప్లింగ్, సి క్యాప్, డి నిప్పుల్. మనకి ఇక్కడ రెడ్యూసర్ అవసరంలా. ఎందుకు అవసరం లేదంటే డిఫరెంట్ సైజెస్ అని మనకి ఎక్కడా చెప్పలేదు. పైగా ఏం చెప్తున్నారు, ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి వాటికి అని చెప్తున్నారు. అటువంటి చోట మనం ఉపయోగించేది ఏ ఫిట్టింగ్ అంటే కప్లింగ్. కప్లింగ్ను ఉపయోగిస్తాము. ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరందరూ గమనించే ఉంటారు, రెండు పైపులు జాయింట్ చేసే చోట ఇక్కడ రెండు పైపులు ఉంటే ఇంకొకటి దీని పై పక్క ఒక కప్లింగ్ని మనము ఏర్పాటు చేస్తాం. దాన్నే మనము కప్లింగ్ అని అంటాం. దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో కొన్ని వచ్చేసి థ్రెడ్ లేకుండా డైరెక్ట్గా గమ్ వేసేసి అంటించేస్తారు. కొన్ని వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ ఉంటే ఆ థ్రెడ్స్ తిప్పుతారు. కొన్ని దాంట్లోకేమో ఏముండదు, జస్ట్ ఈ పైన ఉండే ఈ యొక్క కప్లింగ్ని పెట్టేసి లోపల గమ్ వేసేసి ఒకటేసారి నీట్గా పైపుని లోపలికి పెట్టేసి టైట్గా ఫిట్ చేసేస్తారు. కానీ కొన్నిటికి థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ ఉన్న చోట ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకవైపు తిప్పుతారు, ఈ యొక్క కప్లింగ్ను ఉపయోగించి తిప్పుతారు, రెండవ పైపుని తీసుకొచ్చి ఈ కప్లింగ్ వైపుకు తిప్పుతారనమాట. సో ఇలా ఫిట్టింగ్ చేస్తారు. ఇక్కడ ఉపయోగించేది ఏమిరా అంటే కప్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ వాటర్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజ్డ్? ఇది ఇందాకే చెప్పుకున్నాం, డిప్పింగ్ ఆఫ్ వాటర్ అంటే చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటుంది నీళ్ళు, ఏది ట్యాప్ బిగించిన తర్వాత కూడా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాషర్ను మారుస్తాము అని మనము ఆన్సర్ చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్నను ఇంకొంచెం మార్చి అడుగుతున్నారు. ఏమిటి అడుగుతున్నారు అంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ వాటర్ డిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజ్డ్? ట్యాప్ను మూసేసిన తర్వాత కూడా నీళ్లు చుక్క చుక్క కారుతూ ఉన్నాయి, డ్రిప్పింగ్ అనమాట. వాటర్ డ్రిప్పింగ్, చుక్క చుక్క. డ్రిప్పింగ్ అంటే చుక్కలు పడ్డాన్ని డ్రిప్పింగ్ అని అంటాం. చుక్కలు పడుతూ ఉంటే దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మనం అప్పుడు ఏం చెప్పుకున్నాం, వాషర్ను మారుస్తామన్నాం. ఇక్కడ అలా చుక్కలు పడ్డానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ డిఫెక్టివ్ వాషర్, బి స్పిండిల్ థ్రెడ్ వార్న్ అవుట్, సి బెండ్ స్పిండిల్, డి లూజ్ వాల్వ్. దీనికి ఆల్రెడీ ట్యాప్ బిగించినారు అని చెప్తున్నారు, ట్యాప్ ఈజ్ క్లోజ్డ్, కానీ చుక్కలు నీళ్లు పడుతున్నాయంటే కారణం ఏమిటంటే డిఫెక్టివ్ వాషర్, లోపభూయిష్ట వాషర్. అంటే వాషర్ అక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం. డిఫెక్ట్ కలిగి ఉంది, వాషరు డిఫెక్ట్ కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజ్డ్ లౌడ్ నాయిస్ ఇన్ ద ట్యాప్ ఇఫ్ టర్న్డ్ ఆన్? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ట్యాప్ ఆన్ చేయంగానే సౌండ్ పెద్దగా వస్తుందన్నమాట. వాట్ కాజ్డ్ లౌడ్ నాయిస్ ఇఫ్ ద ట్యాప్ ఈజ్ టర్న్డ్ ఆన్? ట్యాప్ తిప్పుతానే అక్కడ నీళ్లు
బయటికి వచ్చేటప్పుడు శబ్దం వస్తుంది. కారణం ఏమిటి? బజ్ అని వస్తుంది అనమాట. అంటే నీటి శబ్దం కాదు, ఇక్కడ ట్యాప్ తిప్పుతానే ధబ్ అని ఒక సౌండ్ లాగా వస్తుంది. దానికి కారణం ఏమిటి? స్పిండిల్ బెండ్, అంటే అక్కడ స్పిండిల్ బెండ్ అయిపోయి ఉంటుందా? బి, స్పిండిల్ థ్రెడ్ వార్న్ అవుట్, స్పిండిల్ థ్రెడ్ పాడైపోయి ఉంటుందా, అంటే పగిలిపోవడము అట్లాంటిది డ్యామేజ్ అయి ఉంటుందా? సి, స్టఫింగ్ బాక్స్ ప్యాకింగ్ డ్రై, అక్కడ దాని చుట్టుపక్కల ఉండేటువంటి స్టఫింగ్ అంతా కూడా గట్టిపడిపోవడం వల్ల ఆ విధంగా ఏర్పడుతుందా? ఆప్షన్ డి, వాల్వ్ లూజ్ ఆన్ స్పిండిల్, స్పిండిల్ పైన ఉండేటువంటి వాల్వ్ వదులుగా ఉందా? అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే వాల్వ్ లూజ్ ఆన్ స్పిండిల్. మనం ట్యాప్ తిప్పంగానే శబ్దం వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఏమిటి అంటే స్పిండిల్ దగ్గర ఉండేటువంటి వాల్వ్ లూజ్ అయిపోయింది, వదులైపోయి ఉంది అని అర్థము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనము 41 ప్రశ్నలు నేర్చుకున్నాం. ఇక్కడితో పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్ సంబంధించిండే చాప్టర్ పూర్తయింది. దీంట్లో ఉన్న 41 ప్రశ్నలు మీరు ఎన్నిసార్లైనా చూడండి. ఇది సహజంగా పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్ అనేది బయట కూడా మీరు చాలా చోట్ల ఉపయోగిస్తుంటుంటారు. ఇక్కడ కేవలం మనము టెక్నికల్ వర్డ్స్ను మాత్రమే నేర్చుకున్నాం. మీరు నాకన్నా బాగా అనుభవం ఉండే ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. మీరు మరొకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని ఇంకొకసారి చూడండి, అవసరమైతే ఇంకా 10 సార్లైనా చూడండి, తప్పులేదు. బట్ అన్ని ప్రశ్నలు కూడా బాగా కంటతా వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క చాప్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.